మనం ఎంతో గర్వకారణంగా చెప్పుకోగల దేశంగా మార్చేందుకు ఉర్రూతలూగుతున్నారు. ప్రపంచ పటంలో మనకొక విశిష్టమైన స్థానం ఉండేలా చేసుకునేందుకు ఇన్ని సంవత్సరాలుగా మనకు ఇది ఎన్ ఎన్నో కారణాల వల్ల దొరకలేదు. కానీ దేశ దేశాన్ని ఒక్కటిగా పటిష్టం చేసేందుకు లా అండ్ ఆర్డర్ అన్నవి దేశానికి ఎంతో ముఖ్యమైనవి. లేదంటే అది మనకు చూపించే చిత్రపటం చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ఈరోజు మహాశివరాత్రి. మనం ఏ దేశానికి చెందినవారైనా, మనం ఏ కులం, మతం, జాతికి చెందిన వారమైనా సరే, ఇది మనుషులకు సంబంధించిన రోజు. ఈ మధ్య ఒక జర్నలిస్ట్ నన్ను ఇలా అడిగారు, నేను ముస్లిం కానీ క్రిస్టియన్ అయితే కానీ అక్కడికి రావచ్చా అని అడిగారు. నేను ముస్లింలు రావడానికి వీల్లేదు, క్రిస్టియన్లు రావడానికి వీల్లేదు, హిందువులు రావడానికి కూడా వీల్లేదు, మనుషులైతేనే రావాలి అని చెప్పాను. ఎందుకంటే ఇది మనిషి స్వభావానికి మనం చేసుకునే వేడుక. ఆదియోగి సూచించేది ఏమిటంటే, మనము శ్రేయస్సు కోసం వెతుకుతూ మనం సిద్ధాంతాలు ఏర్పరచకూడదు, మనం స్వర్గాలను గురించి చూడకూడదు, మనం ఏవో క్రతువులు చేయకూడదు. మనకు శ్రేయస్సు కావాలంటే మనం అంతర్ముఖం అవ్వాలి. ఎందుకంటే మానవ శ్రేయస్సు అన్నది అంతర్ముఖం నుండి వస్తోంది. మానవ శ్రేయస్సుని మనం ఒక మాటలో చెప్పాలంటే ఈ అంతర్ముఖ శాస్త్రాన్ని యోగా అంటున్నాము. దీనికి మూలమైన వెన్నుముకను ఆ విజ్ఞానాన్ని ఆయన రూపొందించినదే. ఆయన ఏదైతే ఆధ్యాత్మికంగా ఈనాడు ప్రపంచంలో చలామణి అవుతోందో అదంతా ఆయన అర్పించిన 112 విధానాల్లో ఎక్కడొక్కడ ఉన్నదే. ఈ రోజున మనం ఇక్కడ 112 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడానికి కారణం దానికి ప్రతీకగానే. ఆయన గతానికి చెందినవారు కాదు, ఆయన వర్తమానానికి, భవిష్యత్తుకి ఒక వాగ్దానం వంటివారు. మన మానవాళిలో మొట్టమొదటిసారిగా చాలామంది ఇప్పుడు వారికై వారు ఆలోచించుకోగలుగుతున్నారు. లేదంటే పూజారులు, పండిట్లు, మసయాలు వీళ్ళందరూ ఇతరుల కోసం ఆలోచించి చెప్పేవారు. ఈ రోజున ఎందరో వారి శ్రేయస్సు కోసం వారే ఆలోచించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో ముఖ్యులు, ఎంతో సందర్భోచితం అవుతారు. ఎందుకంటే ఆయన తర్కపరంగా సరిగ్గా ఉంటారు. ఇంతకుముందు తరాల వారు ఆయనకు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇంకా రాబోయే తరాలు ఆయన నేర్పినవి, ఆయన బోధనలకు, ఆయన ప్రసరించిన వాటికి సిద్ధంగా ఉన్నారు. ఆదియోగి మన దేశంలో ఎన్నో మూలల రాబోతున్నారు. ఇప్పుడు మనం బెంగళూరులో మనకు ఒకటి ఉంది. కర్ణాటక నుండి వచ్చిన డిప్యూటీ సీఎం మనతో పాటు ఉన్నారు, శివకుమార్ గారు. ఇంకా ఎందరో వచ్చారు. బెంగళూరులో ఇప్పటికే అది వచ్చింది, ఇంకా ఎన్నో చోట్ల రాబోతోంది. ఇది ఏదో అలా ప్రతిష్ఠించడం గురించి కాదు. ఇది ఎందుకు అంటే మానవ శ్రేయస్సుని అందించడం కోసం, మానవ శ్రేయస్సును ఒక సాంకేతికతగా, ఒక శాస్త్రంగా అందించడం కోసం. ఇది ఒక శాస్త్రపరమైన సాంకేతికత. మానవ దేహం అనేది ఎంతో అధునాతనమైన యంత్రం. ఈ శరీరం, ఈ మనస్సు అనేవి ఎంతో క్లిష్టమైన సాంకేతికత. మీకు ఈ రెండు అర్థం కాకపోతే మీకు శ్రేయస్సు అన్న మాటే లేదు. అందుకని మీరు ఎవరైనా సరే, మీరు ఏ మతానికి, జాతికి, మీరు దేనికి చెందిన వారైనా సరే, మీరు మనుషులైతే చాలు. ఇంకా మీ వెన్నుముక నిఠారుగా ఉంటే మహాశివరాత్రి మీకు సందర్భోచితమే. ఆదియోగి, యోగ శాస్త్రాలు ఇవన్నీ మీకు పరిపూర్ణంగా సంబంధించినవే, సందర్భోచితమైనవే. ఇవాళ మనకి ఇక్కడ రాత్రంతా వేడుక, రాత్రంతా పండుగ ఉంటుంది తెలుసా? ఏంటి అప్పుడే నిద్రపోయారా ఏంటి? మీరందరూ అప్పుడే నిద్రపోయారా? కాస్త కేరింతలు చూపించండి. యుఎస్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన వ్యక్తి, అది ఎలా సాధ్యం, రాత్రంతా వాళ్ళు ఎలా ఉంటారు అన్నాను. నేనేమన్నానంటే 12 గంటల పాటు జరిగే కార్యక్రమం ఇదొక్కటే. అన్ని రకాల వారు, అన్ని చోట్ల నుండి, ఎన్నో దేశాల నుండి,
A party where there is no ఎక్కడైతే ఒక alcohol, no drug, no పార్టీ ఇక్కడ intoxication, but ఎలాంటి everybody is మద్యం లేదు, intoxicated with Shiva. ఎలాంటి మాదక ద్రవ్యం లేదు, కాకపోతే అందరూ శివుడిని తాగేస్తారు ఇక్కడ. అలాంటి పార్టీ ఇక్కడ మాత్రమే జరుగుతుంది అని చెప్తున్నా. Like this. What? Hello? Our Home Minister is a very lively person. You can't put